నమస్కారం మై న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే జాయింట్ కలెక్టర్ గా రోణికి గోపాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా బంగ్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో పండితుల వేదమంత్రాల మధ్య గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలు అధికారులు సహాయ సహకారాలతో విధుల్ని సక్రమంగా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది మోస్ట్లీ రెవెన్యూ ఇష్యూస్ మనకి నడుస్తున్నాయి. అట్లాగే రాబో మిగతా అన్ని విషయాలు ఈ రెవెన్యూ మీద మిగతా విషయాల మీద అధికారులు ప్రజల సమన్వయంతో విధులు నిర్వర్తిస్తారు. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమం గురువారం నగరంలోని 57 డివిజన్లో దామచల జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా నగర అభివృద్ధి కోసం అవినీతికి తావు లేకుండా పనిచేశానని వివరించారు. ఈ కార్యక్రమంలో 57 డివిజన్ అధ్యక్షులు చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఏనుగంటి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి శ్రీను, ఎస్కే షబ్బీర్, ఎస్కే నాసరవలి, కళ్యాణ్, వేమూరి రవి, బెజవాడ కోటేశ్వరరావు, మన్నం రఘుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా
నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగలే రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు ఒంగోలు నగర అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని దామచల జనార్దన్ సతీమణి నాగ సత్యలత అన్నారు. గురువారం 15వ డివిజన్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహిళలు టీడీపీలోకి అండగా ఉండాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, దామచల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఒంగోలు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళలందరూ టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు ఆదినారాయణ, ప్రసాద్, బండారు మదన్, పావని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే
ఈరోజు ఈ 15వ డివిజన్కి మన ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగ సత్యలత గారు ఈరోజు ఇక్కడ పాల్గొన్న మహిళలందరినీ ఆత్మీయంగా పలకరియటానికి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి 19 దాకా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్ చేస్తున్నారు. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు ఈ ఒంగోలులో అనేక రకమైన సమస్యలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని గమనించి నాగ సత్యలత గారు ఒకసారి ప్రతి డివిజన్లో ఉన్న మహిళలతో ఒకసారి సమావేశమై ఇక్కడ అన్ని డివిజన్లో ఎటువంటి సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యల్ని రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా తీర్చగలము, మీకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నా డివిజన్ పరంగా కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు ఏమీ అవసరము ఈ డివిజన్కి అయ్యి నాగ సత్యలత గారి దృష్టికి తీసుకొస్తే వాటిని ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత తీరుస్తారని తెలియజేస్తూ మీకు ఒకటి మిమ్మల్ని అందరూ ఏం లేదు, నేను ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ అడుగుతానమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒంగోలు ఒక మాట చెప్పండి ఎవరైనా సరే. అది ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కదా. ముందు మెయిన్ గా ఈ డివిజన్ 15వ డివిజన్ పరిస్థితి ఏంటమ్మా? రోడ్డు క్లీన్ చేయడానికి ఎవరు రావట్లేదు మేడం. ఎక్కడ పెట్టినా చెత్త ఉంటుంది, దోమలు వస్తున్నాయి, వాటి వల్ల పిల్లలకు రోగాలు వస్తున్నాయి. పిల్లలు చదువుకున్న పిల్లలందరూ ఖాళీగానే ఉంటున్నారు మేడం. మెయిన్ సార్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేయించేవాడు, నీళ్లు సరిగా రావట్లేదు మేడం. ఇప్పుడు కూడా మాకు మేమైతే సార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కంప్లైంట్ ఒకసారి చెప్తే చాలు సార్, నీళ్ళు రప్పించేవారు. ఇప్పుడు మేము అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం మేడం. ఎలా ఉందని మీ అందరికీ అర్థమవుతుంది, చూస్తున్నారు కదా రెగ్యులర్ గా. డ్రైనేజ్ అవనివ్వండి, దోమల సమస్యలు అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, వాటర్ సమస్య అవనివ్వండి, అన్ని కూడా. ఇప్పుడు నా వెంటనే ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు, ఇందాక ఎవరు మాట్లాడారో కనిపిస్తాయి కానీ మొహం ఒక లేడీ అంటే మాట వినిపిస్తూ ఉన్నారు. డ్రైనేజ్ తీయట్లేదు, ఎక్కడికక్కడ డ్రైనేజ్ తీయట్లేదమ్మా, డ్రైనేజ్ తీయట్లేదమ్మా వెనకాల చెప్తున్నారు, ముందుకు రావట్లా ఆవిడ. అది ఏంటంటే ఒకటి పై వదిలేయండి, ముందు మెయిన్ అంతా వరకు మా ఫోటో కనిపిస్తే మేము మాట్లాడాలని తెలిస్తే వస్తారు వాలంటీర్లు, ఇంకా మా పథకాలు పోతాయి, లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి మెయిన్ భయం, అంతే కదా. లోపల ఎక్కడో చిన్న భయం అంటే ధైర్యం చేసి ముందుకు వచ్చేది. ఇంతకీ ఈ మీటింగ్ వచ్చేది ధైర్యం చేసి వచ్చినట్టే కదా. 100% మీటింగ్ వచ్చి కూర్చున్నారు అంటే ధైర్యం చేసి వచ్చినట్టే కదా. కానీ మాట్లాడడానికి చిన్న భయం ఎక్కడో. ఇంకా ఏంటంటే ఏదో పథకాలు అలా ఇబ్బంది పడతారేమో, లేకపోతే ఏ ఇబ్బంది పడతారో అనేది, చిన్న చిన్నగా ఏ కేసులు పెడతారో, ఏం చేస్తారని భయపడుతూ ఉన్నారు అంతాను. అవన్నీ వదిలేసేయండి. ఇంకొక 2 నెలలు ఈ బాధలు పడతారు ఎవరన్నా సరే, ఏదనుకున్నా సరే. ఒకటమ్మా మెయిన్గా అడిగే డ్రైనేజ్ల గురించి, రోడ్ల గురించి, మంచినీళ్ళ గురించి. ఏంటంటే చూస్తున్నారు జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చాలా మంది తెలుసు. మీరు రాత్రి 12-1 గంటల కూడా వస్తూ ఉండేవారు, మాట్లాడుతుంటే వెళ్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవారు. అంటే ఇక్కడ చాలా మంది అందరూ మన ఇంటి దగ్గర వస్తూ చూస్తూ ఉండేవారు. అందరూ కూడా ఎలా పనిచేసేవారా ఏంటి అనేది అంతా కూడా. ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏ టైం అయినా సరే పిలిపిస్తాం. రాత్రులు కూడా రోడ్డుకి వెళ్ళేవారు మా సర్వేకి, అంటే క్లీన్ చేస్తున్నారా లేదా, డ్రైనేజ్ తీస్తున్నారా లేదా అని చెప్పని రెగ్యులర్ గా అంతా చూసేవారు. కాబట్టి ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు, పనిచేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటే పని చేస్తారు. మన ఇంట్లోనే అంతే కదా, ఎక్కడైనా పరిస్థితి అదే కదా. అది పరిస్థితి అయింది. దానివల్ల డ్రైనేజ్లు మురికి తీయకపోవడం వల్ల దోమలు ఎక్కువైపోయినాయి. ఇందాక చెప్పారు ఆవిడ, పిల్లలకు లేనిపోయి జబ్బులు అంటే దోమల వల్ల. ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి దోమల వల్ల అంతాను. దానివల్ల ఏంటంటే లేనిపోయిన జబ్బులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయమ్మా. అదంతా ఎందుకంటే క్లీనియర్స్ లేకపోవడం వల్ల. మీరు ఒక్కసారి చూసారు అంతాను. ఇంకోటి పిల్లల ఉద్యోగాల గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే గంజాయిని ప్రోత్సహించడం, డ్రగ్స్ ని ప్రోత్సహించడం, పిల్లల్ని చెడగొట్టడం, ఇది ఎక్కువైపోయింది. అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం అవకాశం లేకుండా పోతుంది ఎక్కడ కూడా. అంతా ఏంటంటే ఏమైనా రెవెన్యూ వచ్చి ఒక కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు ఎక్కడైనా సరే. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని నమ్మి ఎవరు కూడా ఏ కంపెనీ కూడా మనం ఆంధ్రాకి రావట్లా ఎక్కడ కూడా. అంటే భయపడతారు, వచ్చి పెట్టాలని పెట్టుబడులు పెట్టాలని సరే భయపడుతున్నారు.
ఏంటి ఇది కూడా మనం ఏమైనా సాధించగలుగుతామా అని చెప్పి. అదే చంద్రబాబు గారు ఉంటే ఒక భరోసా ఉంటుంది, వచ్చి కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఒక భరోసా ఏంటంటే ఆయన ఒక అనుభవం ఉన్న నాయకుడు, చేయగలుగుతారు ఏదైనా సరే. ఆ కంపెనీలు పెట్టి రెవెన్యూ ఏంటంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఒక్కటే మీరు అందరూ ఆలోచించండి అమ్మా, రేపు పొద్దున సరే ఇప్పుడు మనకి ఏదో పథకాలు వస్తున్నాయి, మనం తీసుకుంటున్నాం చేస్తున్నాం, మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇదే విధంగా పథకాలు తీసుకుంటే ఇంట్లో కూర్చోనమంటారా? వాళ్ళు బాగుపడాలి కదా, వాళ్ళకంటే ఒక లైఫ్ జీవితం రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి? మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలి. ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిని జూనియర్ కళాశాలలో గురువారం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంస్థ చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో 100 మందితో ప్రారంభమైన శ్రీహర్షిని విద్యా సంస్థ నేడు 10,000 మంది విద్యార్థులతో కొనసాగుతుందని అన్నారు. అందుకు కారణమైన పూర్వ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ బాలుర క్యాంపస్లో స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 1000 మంది విద్యార్థులు చేరారని తెలిపారు. హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి తను నటించిన సినిమాలలోని పాటలకు డ్యాన్సులు వేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోరంట్ల కవిత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కరణం నారాయణ, దివి రమేష్, ఏఓ శరత్ బాబు, జిఎం శివరాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ వీరేశలింగం, ఏఓ ర్యాంకర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మీరు చెప్పండి. అజయ్ సార్ ఉన్నాడు. వేదికను అలంకరించినటువంటి విద్యార్థులందరికీ నమస్సుమాన్యులు. అలాగే ఈరోజు అలాగే ఇప్పుడు ఈ క్యాంపస్ నిండుద్దాని ఉన్నదా, ఇంతమంది పిల్లలు వస్తారా రారా అని. కానీ ఈ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో అనేక మంది అలానే స్టాఫ్ వాళ్ళ యొక్క కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు. మా అందరికి నేను ఎక్కువ మాట్లాడలేను, సార్ మాట్లాడతారు. సో ఐ రిక్వెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను బేసిక్గా లెక్చరర్ని. లెక్చరర్ అంటే గంట కొడితేనే మళ్ళీ పాఠం ఆపేది, అవునా? కానీ మిమ్మల్ని అంతసేపు తిన్నాం, కానీ మినిమం తింటా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ఒక మారుమూల తెలంగాణలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది సామాన్యులకు సాధ్యం కాదు. బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా వాళ్ళ ఫాదర్స్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలి, కోటాను కోట్ల పెట్టుబడి పెట్టి ఉండాలి. అవన్నీ లేకుండా కేవలం తన టాలెంట్ని నమ్ముకొని సినీ ఫీల్డ్కి వచ్చి ఈరోజు తెలుగు రాష్ట్రాలందరూ కూడా సంపూర్ణేష్ బాబు అంటే తెలియని వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యం లేదు. నాకున్న ఈ 4-5 సంవత్సరాల పరిచయంలో 52 రోజుల మన టార్గెట్ అదే. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఒంగోలు వైపు చూడాలి. ఆ విధంగా ఒక్కొక్కడికి ముందుకేసుకుంటూ పోతామని మీ అందరి సహకారంతో అది ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరితో మళ్ళీ మనసిప్పి మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి మిత్రులందరూ. కూడా వెళ్ళొద్దు. అలాగనే అపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ శివకోటి రెడ్డి గారికి ఆహ్వానిస్తా ఉన్నాము. నేతాజీ హై స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. హనుమంతరావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. అలాగనే అభ్యర్థి కరస్పాండెంట్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. శాంతిని కట్టినటువంటి మిత్రులు ఎవరు కూడా స్టేజీని విడిచి వెళ్ళొద్దు. కవిత మేడం గారు మీరు కూడా సన్మానంలో భాగస్వాములు అయితే మాకు స్కూల్ కరస్పాండెంట్ వంశీ గారు, అలాగనే విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. వాళ్ళ అబ్బాయి గారిని రమణ సార్ అబ్బాయి. నాగరిమెట్ల మండలి గారు ఇంకెవరు ఉన్నారో చూడండి కరస్పాండెంట్. కవిత మేడం గారి చేతుల మీద బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అలాగనే కళ్ళు విప్పి చూడరా
రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేడం గారికి మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు మీతో మాట్లాడతారు. సార్ మిమ్మల్ని పిలవడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడాను వాళ్ళల్లో కాదు సార్ ఇవ్వను ముందు వాళ్ళ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇస్తా ఉన్నాము. బాబు మ్యూజిక్ ఇద్దమ్మా. ఎవరు కూడా వెళ్ళొద్దు. అలాగనే అపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ శివకోటి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. కేరళ హై స్కూల్ కరస్పాండెంట్ సిబి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగనే పేసిఎన్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేతాజీ హై స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే పరమేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హనుమంతరావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. అలాగనే పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నలంద హై స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శాంతినికేతన్ హై స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సి గీతాంజలి సార్ గీతాంజలి స్కూల్ దయచేసి సన్మానం అయిపోయినటువంటి మిత్రులు ఎవరు కూడా స్టేజీని విడిచి వెళ్ళొద్దు. సెయింట్ మేరీస్ హై స్కూల్ కరస్పాండెంట్ నోబుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. కవిత మేడం గారు మీరు కూడా ఉంటే సన్మానాల్లో బాగుంటుంది. కవిత మేడం గారు మీరు కూడా సన్మానాల్లో భాగస్వాములు అయితే మాకు చూడాలని ఉంది కాదండి. జూపిటర్ హై స్కూల్ కరస్పాండెంట్ వంశీ గారిని వేదిక మీద, విక్రమ్ హై స్కూల్ కరస్పాండెంట్ రాయా నేనేం స్పెషల్ పిలవాలండి. అలాగనే విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. చైతన్య స్రవంతి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. లిటిల్ స్టార్స్ స్కూల్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎస్ కదా సార్ కందులూరు సార్, ప్లీజ్ వెల్కమ్ యూ సార్. అలాగనే కొనుగోడు మా మిత్రులు శ్రీనివాసు మర్లపాడు, టంగుటూరు చైతన్య స్కూల్ వాళ్ళ అబ్బాయి గారు రమణ సార్ అబ్బాయి. నాగరమెట్ల గౌతమ్ హై స్కూల్ కరస్పాండెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. గారు ఇంకెవరు ఉన్నారని చూడండి కరస్పాండెంట్ మిత్రులు. హై స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి గారికి కవిత మేడం గారి చేతుల మీదుగా రండి మధ్యలోకి రండి. శివ చక్రవర్తి గారు
పైకి రండి. లైటింగ్ వెళ్తురండి. సార్ ఎవరు సన్మానం గ్రహీత కాని వాళ్ళు ఎవరు ఒకసారి దయచేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను సార్. ఐ రిక్వెస్ట్ యూ సార్ ప్లీజ్ అన్నిగా భావించకుండా ముందు వరుసలోకి వెళ్ళి మీ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, రెండు చేతులు ఉన్నాడు. డాన్స్ ఉందామండి మామూలుగా శివరారెడ్డి వాళ్ళు వినపడాలా. అదే 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 అవునవును అదే అదే. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా దయచేసి సన్మాన గ్రహీతులు ముందుకు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు కనబట్టలేదంట. సార్ ఎవరు సన్మానం గ్రహీత కాని వాళ్ళు ఎవరు ఒకసారి దయచేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను సార్. ఐ రిక్వెస్ట్ యూ సార్ ప్లీజ్ అన్నిగా భావించకుండా ముందు వరుసలోకి వెళ్ళి మీ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, రెండు చేతులు ఉన్నాడు. డాన్స్ ఉందామండి మామూలుగా శివరారెడ్డి వాళ్ళు వినపడాలా. అదే 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 అవునవును అదే అదే. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా దయచేసి సన్మాన గ్రహీతులు ముందుకు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు కనబట్టలేదంట. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా దయచేసి సన్మాన గ్రహీతులు ముందుకు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు కనబట్టలేదంట. అందరూ దయచేసి గట్టిగా చెప్ప. అంటే చాలా అంటే నా సొంత ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది నాకు ఆప్తులు ఉన్నారు. అలాగే హర్షిని కాలేజీ ఫంక్షన్కు వచ్చాను. ఇంకా రవి సార్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసుకుంటాడు, ఒక బ్రదర్ లాగా. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ, ఒంగోలు ప్రజలందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలో మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒంగోలు వాళ్ళు అంటే ఒక సొంత మనుషులాగా చూస్తుంటారు ఒంగోలు ఈ ఏరియా వాళ్ళందరూ. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ ఒంగోలు మరియు ఏడువెల్లపాడు క్యాంపస్కి సంబంధించి యానివర్సరీ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యానివర్సరీ ప్రోగ్రాంకి సినీ నటులు, ప్రముఖ సినీ నటులు, మిత్రులు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు రావడం చాలా సంతోషం. ఇందాక వరకు
మా పిల్లలతో ఆయన ఉత్సాహం, మా పిల్లల కేరింతల మధ్యలో ఆయన ప్రోగ్రాం సాగిపోతూ ఉంది. చాలా సంతోషం పిల్లలందరికీ కూడా. గతంలో కూడా మన ఆర్గనైజేషన్ పిలవగానే సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు. సంపూర్ణేష్ బాబు గారి గురించి చెప్పాలంటే సినిమా హీరో మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పగలం. పదిమందితో ఉండే విధానం కానీ, మంచి హ్యూమన్ బీయింగ్. మేము పిలవగానే ఇంతకుముందు కూడా మా ఆర్గనైజేషన్కి వచ్చున్నారు. అలానే ఈరోజు కూడా మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కెరీర్లో ఆయన నెక్స్ట్ సినిమా రాబోతా ఉంది. ఆ కెరీర్లో మంచి విజయాలు అందుకోవాలని శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు కూడా ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ గర్ల్స్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్ సపరేట్గా ఫంక్షన్ జరుగుతూ ఉంది ఈ క్యాంపస్లో. అలానే రేపు శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ యానివర్సరీ జరగబోతూ ఉంది. ఇలా ప్రకాశం జిల్లాలో నంబర్ 1 ఆర్గనైజేషన్ శ్రీహర్షిని ఉంది. దాదాపు 10,000 మంది పిల్లలతో ఒంగోలు, ఏడుగొండపాడు, మార్టూరు, అద్దంకిలో డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీ మరియు స్కూల్స్తో ఈ హర్షిని ఆర్గనైజేషన్ ముందుకెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఆర్గనైజేషన్ మరింత స్ట్రెంథన్ చేస్తూ గుంటూరు, విజయవాడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఒంగోలు వైపు చూసేటట్టు విధంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చున్నాం. లాస్ట్ ఇయర్ ఏడుగొండపాడు క్యాంపస్ స్టార్ట్ చేయగల బాయ్స్ క్యాంపస్ 1000 మంది పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో 3000 మంది పిల్లలు కాబోతా ఉన్నారు. ఒంగోలులో జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్లో కూడా భారీ ఎత్తున ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాం. డిగ్రీ కాలేజ్ ఎలా అయితే ప్రకాశం జిల్లాలో నెంబర్ 1గా వన్ అండ్ ఓన్లీ కాలేజ్గా శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తూ ఏ డిగ్రీ కాలేజీకి అందనంత దూరంలో శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళటం కాదు, అటు నుంచి ఇటు ఒంగోలు వైపు చూసే విధంగా శ్రీహర్షిని జూనియర్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ, ముఖ్యంగా హీరో సంపూర్ణేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.